దేన్ని బట్టి? హృదయాన్ని బట్టి. దేన్ని బట్టి? హృదయాన్ని బట్టి. హృదయం చెడ్డది అనుకోండి, మీ క్రియలు ఎలా ఉంటాయి? చెడ్డ క్రియలు ఎలా ఉంటాయి. హృదయం మంచిదైతే, అందుకొరకే బైబిల్ అంతా చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, సజ్జనుడు తన మంచి హృదయమును ధననిధిలో నుంచి ఏ విషయాలు తెస్తాడట? సద్విషయాలు తెస్తాడట. సద్విషయాలు అంటే అదేంటి? మంచి విషయాలే. సజ్జనుడు అనబడిన వాడు ఎవరంటే మంచివాడు. మంచివాడి హృదయం ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటాయి. మంచివాడి హృదయం బట్టి, మంచి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి వాడి క్రియలు కూడా ఎలా ఉంటాయట? మంచిగానే ఉంటాయి. కానీ సజ్జనుడు కాకుండా ఒకవేళ దుర్జనుడు అయితే, దుర్జనుడు అంటే అర్థం ఏంటి? చెడ్డవాడు అని అర్థం. దుర్జనుడు అనబడినటువంటి వాడు తన చెడ్డదైన ధననిధిలో, హృదయం అనే ధననిధిలో నుంచి ఏం తీసుకొస్తాడట? దుర్విషయాలు తెస్తాడట. దుర్విషయాలు అంటే ఏంటి? చెడ్డ విషయాలు. అంటే సజ్జనుడికి దుర్జనుడికి అంత తేడా ఉంది. మంచి హృదయానికి చెడు హృదయానికి అంత వ్యత్యాసం ఉంది. నేను అంటాను ప్రియజనులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయములో అనగా అంతర్యామిగా ఉండి మనల్ని నియంత్రించడానికి ఎందుకు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, ఆయనకు అంగీకారయోగ్యమైనటువంటి జీవితాన్ని అనగా మనము మంచి విషయాలు చేయడానికే, సత్క్రియలు చేయడానికే, దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికే పరిశుద్ధాత్మ దేవుడిగా మనందరి హృదయంలోనే ఆయన ఉంటూ ఉన్నాడు అనేది సత్యం. అందుకొరకే అంతర్యామి అయినటువంటి పరిశుద్ధాత్మని వాగ్దానం అనే అంశాన్ని ఈ రోజున ధ్యానం చేస్తా ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ఎవరు చేసిందే? ఈ వాగ్దానం ఎవరు పొందుకుంటారు? ఈ వాగ్దానం నీకు నాకు మనకి ఎలా వర్తిస్తుంది అనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన ఆయన పిల్లలందరికీ